అది చెప్పు, అది చెప్పు. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ మళ్ళీ వస్తే విజయవాడ రావాలా, వైజాగ్ రావాలా? మా విజయవాడ రావాలి. మరి వాళ్ళు అంటుండగా వైజాగ్ అయితే అన్ని లొకేషన్ ఉంటాయి, విజయవాడ ఉంటే వస్తాయి, అవి కూడా వస్తాయి కదా. పెడితే వస్తాయి కదా. పెడతారు. పెట్టినప్పుడు అవి రావాలి, అది పెట్టాలి, బాగోవాలి ఊరు. అది విజయవాడ డెవలప్ అవ్వాలా, మరి అవ్వాలా, బాగోవాలా. అది పిల్లలకి అదిలకి అందరికి బాగోవాలి. మరి అది ఎప్పటికప్పుడు చేస్తానంటున్నారు, ఎవరు కాళ్ళు చేస్తా లేదు, జంప్ అయిపోతున్నారు, వెళ్ళిపోతున్నారు. అందుకని ఈసారి వచ్చాడు మహానుభావుడు, మరి చెయ్యాలి అది అంటున్నాం. అంటే మళ్ళీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ హీరోగా చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది, ఇదే పొలిటికల్ లోనే ఉంటే పవన్ కళ్యాణ్ బాగుంది అనిపిస్తుంది. ఏదైనా పవన్ కళ్యాణ్ ఏదైనా బాగుంటది, ఇదేనా అదే అని కాదు, ఏదైనా బాగుంటది. పవన్ కళ్యాణ్ బాగానే ఉంటది. పవన్ కళ్యాణ్ పర్లేదు. సినిమాల్లో చేస్తే బాగుంటుంది, ఇట్లానే పొలిటికల్ లో బాగా చేస్తున్నారు. ఇది బాగానే ఉంటది, అది బాగానే ఉంటది. సినిమాల్లో ఇది సీఎం కింద బాగానే ఉంటది. ఇద్దరు పవన్ కళ్యాణ్ పర్లేదు, బాగానే ఉంటది. చంద్రబాబు నాయుడు వచ్చి 7 ఏళ్ళు ఎలా అనిపిస్తుంది, పాలన బాగుంది అనిపిస్తుంది. అనా ఉంది 7 నెలలు అంటే అప్పుడే 7 నెలలే కదా అయింది, ఇంకా ఉంటది. 7 నెలలే కదా అయింది. చేస్తాడు, అది చేస్తాడు కదా. ఏం పథకాలు ఏం చేయట్లేదని ఇస్తానంటున్నారు, మరి చూడాలి కదా పథకాలు. మరి చూడాలి కదా, ఎమ్మటే అయిపోవు కదా. మళ్ళీ అన్ని పెడుతున్నారు కదా, చూడాలి. ఇస్తానంటున్నాడు కదా, అది. అంటే ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ ఆవేశపరుడు, ఆలోచన తక్కువ ఉంది అని వాళ్ళు అలాగే అంటారు. అదని అంటారు, ఇది అంటారు. ఈ పార్టీలో ఉన్నప్పుడు వాళ్ళు అంటారు, వాళ్ళు అంటారు. అంతే, బానే ఉంది, పర్లేదు, బాగా చేస్తాడు. ముందు చేస్తారు, అది డెవలప్ అవ్వాలి, చేస్తారు. అది బాగోవాలి మా పిల్లలకి, అది బాగోవాలి అందరికి. మా పిల్లలకి బాగోవాలి, అందరికి బాగోవాలి. అది ఎప్పుడు అన్ని రావాలి. ఇక్కడ